మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ని అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా డిఫరెంట్ టాపిక్స్ తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు స్పెసిఫిక్గా నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను ప్రతి వీడియోలో కూడా, గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి అనేసి. సో ఎలాంటి గోల్స్కి ఎలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సో దాన్ని బట్టి అంటే ఏ గోల్‌కి ఎలాంటి ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనం రిస్క్‌ని తగ్గించుకోగలిగిన వాడు అవుతాము అన్న పాయింట్‌లో నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ మనం తీసుకున్న గోల్స్‌కి సెట్ అవ్వనప్పుడే ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంట్లోనే ఎక్కువ లాసెస్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం షార్ట్ టర్మ్ గోల్స్‌కి, అంటే మీకు ఏదైనా 1, 2 ఇయర్స్‌లో గానీ, 3 ఇయర్స్‌లో గానీ ఏదైనా అవసరం ఉండి దానికోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకొని ఉండుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎస్పెషల్లీ, సో ఇలాంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిస్క్‌లో పడి ఆ అమౌంట్‌ని మీరు విత్‌డ్రా చేసుకోలేరు. సో అందుకనే మనం ఇన్వెస్ట్ చేసుకునే పీరియడ్, ఇన్వెస్ట్ చేసుకునే గోల్ బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఉండాలనమాట. సో దాంట్లోని నేనెప్పుడు చెప్పినట్టు గోల్ బేస్డ్ ప్లానింగ్‌లో ఫస్ట్ మనం చేసుకునేది ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? మనకి ఎంత ఫాస్ట్‌గా డబ్బులు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవసరం వస్తే ఫాస్ట్‌గా అది లిక్విడ్ రూపంలో అవ్వాలి. క్యాష్ రూపంలో తెచ్చుకోగలిగిన దాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లోని పెట్టుకుంటాం అనమాట. సో అలా మనకి మెయిన్‌లీ 3-6 మంత్స్ వరకు ఉండాలి. సో ఈ 3-6 మంత్స్ యొక్క సాలరీ ఏదైతే ఉందో దాని యొక్క అమౌంట్ మనకి ఎమర్జెన్సీలో ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం చూజ్ చేసుకునే ఆప్షన్స్ ఏమై ఉండాలంటే, మీరు ప్లెయిన్‌గా సేవింగ్స్ అకౌంట్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదా ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ అంటారు. అంటే ఏంటి అంటే, మన సేవింగ్స్ అకౌంట్‌లోని ఉన్న అమౌంట్‌ని ఆటోమేటిక్‌గా అది ఎఫ్‌డీలోకి తీసుకుంటది. అండ్ మళ్ళీ మనకు కావాల్సి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా మనం సేవింగ్స్ అకౌంట్‌లో వేసుకోవచ్చు. సో మన మటుకు మనం ఎఫ్‌డీలో చేసుకోకుండా మన అకౌంట్‌లోంచి ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీలోకి వెళ్ళిపోయే ఫీజిబిలిటీస్ ఉంటాయి. ప్రతి బ్యాంక్‌లో కూడా ఇలాంటి ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి. దాని ఫీచర్స్ ఇన్ డీటెయిల్‌గా తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఫండ్‌కి చాలా యూజ్ అవుతుంది. అండ్ సేవింగ్స్ అకౌంట్ కాకుండా, ఫ్లెక్సీ సేవింగ్స్ అకౌంట్ కాకుండా ఎఫ్‌డీస్ కానీ, ఆర్‌డీస్ కానీ, ఇవి 2 ఆర్ లిక్విడ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చేటప్పటికి లిక్విడ్ ఫండ్స్. సో ఇంతకు మించి ఇంక దేంట్లో కూడా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోకూడదు. సో మెయిన్ ఎమర్జెన్సీ ఫండ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, అవసరానికి తీసుకోవడానికి సులువుగా ఉండాలి. అంతేగాని దాంట్లోంచి ఇన్వెస్ట్‌మెంట్‌లు, దాంట్లోంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి? అదొక ఎక్స్‌పెన్స్. ఆ ఎక్స్‌పెన్స్‌కి కావాల్సిన డబ్బుల్ని మనం రెడీగా పెట్టుకుంటున్నాం. దాంట్లో ఎంత వడ్డీ వస్తుంది, ఎంత లాభం వస్తుందని అస్సలు చూడకూడదు. అలా చూసినప్పుడే మిస్టేక్స్ చేస్తాం. అలానే ఎమర్జెన్సీ పెట్టుకోకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఎమర్జెన్సీ ఫండ్ గనుక సెపరేట్‌గా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే, మనకు అవసరానికి ఏదో ఒక ఆస్తిని అమ్ముకోవాల్సొస్తుంది. అది మన ఇన్వెస్ట్‌మెంట్స్ అయినా కావచ్చు, ల్యాండ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటప్పుడు మనం లాసెస్‌లో అమ్ముకోవాల్సొస్తది. సో అందుకనే ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని మనం కేవలం ఈజీగా దొరికేలాగా, లిక్విడ్‌లో దొరికేలాంటి ఫండ్స్‌లో పెట్టుకుంటాం. గోల్డ్‌లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మనం బ్యాంక్‌కెళ్ళి లోన్ తెచ్చుకునేంత టైం ఉండదు కాబట్టి, గోల్డ్‌లో పెట్టుకునేది లాస్ట్ ఆప్షన్. అంటే 3-6 మంత్స్ ఆఫ్ క్యాష్ ఉండాలి అన్నాను కదా. దాంట్లోని 3 మంత్స్ అమౌంట్ కంప్లీట్‌గా క్యాష్ రూపంలో పెట్టుకొని, ఆ మిగిలిన అమౌంట్‌ని గోల్డ్‌లో పెట్టుకున్నా ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎమర్జెన్సీ ఫండ్‌లోని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే, అది ఎంత ఫాస్ట్‌గా మనం దాన్ని క్యాష్ రూపంలో వాడుకోగలం, ఏదైనా అవసరానికి వాడుకోగలం అన్నది. సో చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ కోసం చిట్స్ కడుతూ ఉంటారు. లేకపోతే క్రెడిట్ కార్డ్‌లు వాడుతా ఉంటారు. లేదంటే పర్సనల్ లోన్ తీసుకుంటా ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మిస్టేక్స్, ఈ ప్రాసెస్‌లోనే ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంటారు. ఒక అప్పు నుంచి ఇంకొక అప్పు, ఇంకో అప్పు నుంచి ఇంకొక అప్పు, అప్పులు తీర్చుకోవడానికి అప్పులు చేసుకుంటా వెళ్తారు. సో దానికన్నా బెస్ట్ ఆప్షన్ మనం సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోవడం. వన్ ఆఫ్ ది ఆప్షన్ చిట్ ఫండ్ కూడా లెక్క పెట్టుకోవచ్చు. చిట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు ఎమర్జెన్సీకి. కాకపోతే మనం పెట్టుకునే చిట్స్ ఎలాంటి వాడి దగ్గర తీసుకుంటున్నాము, అది రిజిస్టర్డా కాదా అన్న దాంట్లో చూసుకొని పెట్టుకోండి. యాస్ ఎన్ అడ్వైజర్ అయితే నేను ఖచ్చితంగా చిట్స్‌లోని సజెస్ట్ చేయను. అంటిల్ అన్లెస్ మనకి బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు అని మీకు 100% నమ్మకం ఉన్నప్పుడు తప్పితే చిట్స్ అన్నది ఆప్షనే కాదండి. ఇన్ డీటెయిల్‌గా చిట్స్ గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాము. బట్ ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎమర్జెన్సీ ఫండ్ మనకి ఎక్కువగా క్యాష్ రూపంలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ గోల్స్ అండి. షార్ట్ టర్మ్ గోల్స్
అంటే ఏంటి అంటే మనకి 1 నుంచి 3 ఇయర్స్ లోపు ఆర్ 1 లోపైనా కూడా 1-3 ఇయర్స్ లోపు ఏదైనా మన ఇన్వెస్ట్‌మెంట్స్ మనకు అవసరాలు ఏవైనా వస్తే వాటి కోసం పెట్టుకునే ఇన్వెస్ట్‌మెంట్స్. షార్ట్ టర్మ్ గోల్స్‌కి ఎప్పుడు కూడా ఎక్కువ రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మనం పెడుతున్న అమౌంట్‌ని జాగ్రత్తగా ఉంటుందా లేదా అన్న పాయింట్‌లో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. సో, షార్ట్ టర్మ్ గోల్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి? మనకి తెలిసిన ఎఫ్‌డి, ఆర్‌డి కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చేటప్పటికి ఈ షార్ట్ టర్మ్ గోల్స్‌కి మనం డెట్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. అలానే హైబ్రిడ్ ఫండ్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ మనకి అట్‌మోస్ట్ సెక్యూరిటీ ఉంటాయి. సో, దానివల్ల అవి ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి కాదు. కంపేర్ టు మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే వీటి రిస్క్ మనకి లో అండ్ మీడియం ఆర్ మోడరేట్ రిస్క్‌లోనే ఉంటాయి కాబట్టి మనం దాంట్లో కూడా షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పెట్టుకోవచ్చు. అండ్ అవి కాకుండా కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయండి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఇట్లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 0-5 ఇయర్స్ లోపు అంటే మనకి 1-5 ఇయర్స్ లోపు షార్ట్ టర్మ్ కిందే కన్సిడర్ చేసుకుంటే అడిషనల్‌గా మనం పెట్టుకోవడానికి కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఉంటాయి. అలానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంటాయి. వాటిలో కూడా మనం ఎఫ్‌డీస్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఎఫ్‌డీస్‌లో అయినా లేదా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్‌లో ఎఫ్‌డీస్ అయినా కూడా మనకి అరౌండ్ 9-9.5% రిటర్న్స్ వస్తాయి. సో, మన మెయిన్ టార్గెట్ షార్ట్ టర్మ్ గోల్స్‌లో ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనకి రిటర్న్‌ని జనరేట్ చేసుకోవడం. సో, అలాంటప్పుడు ఎక్కువ రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇలాంటి చోటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటారు, లేదా క్రిప్టో కరెన్సీస్‌లో పెట్టుకుంటారు. 1-2 ఇయర్సే కదా! కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అనుకుంటారు. బట్ ఈ 1-2 ఇయర్స్‌లోనే మీ డబ్బులు కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ గోల్స్‌కి మనం పెట్టుకునే ఆప్షన్స్ ఎలా ఉండాలి అంటే ఈజీగా తక్కువ రిటర్న్స్‌తోని మన మెయిన్ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకునే పాయింట్‌లో ఉండాలి. నెక్స్ట్‌కొచ్చేటప్పటికి మోడరేట్ ఆర్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండి. సో, ఇది 5-7 ఇయర్స్ పెట్టుకోవచ్చు. లేదా కొన్ని కేసెస్‌లో 4-7 ఆర్ 4-7 ఇయర్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ 4-7 ఇయర్స్‌లో పెట్టుకునే వాటిలోని మనం ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని. అట్లానే మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చేటప్పటికి. అండ్ అలానే మనము ఈ 5-7 ఇయర్స్ పెట్టుకునేటప్పుడు ఈక్విటీలో లార్జ్ క్యాప్‌లో వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంతకు మించి మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోకూడదు. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లోని మోర్ థాన్ 7 ఇయర్స్ ఉంటే తప్పితే పెట్టుకోకూడదండి. అంతకన్నా తక్కువ టైమ్‌లో మనం పెట్టుకుంటే మనం లాస్‌లోకెళ్తాము. సో, అలా లాస్‌లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం చూజ్ చేసుకునే ఫండ్స్ మనం పెట్టుకున్న టైమ్ ఫ్రేమ్‌కి కరెక్ట్‌గా ఉండాలి. సో, మనకి మిడ్ టర్మ్‌కొచ్చేటప్పటికి అంటే ఏమున్నాయి ఫండ్స్ మనం ఎక్కువ పెట్టుకోగలగడానికి ఫస్ట్ మనకి ఆహ్, స్కీమ్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అన్నది ఆర్ లేకపోతే మనము మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చేటప్పటికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ దానికి 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ అలానే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇండెక్స్ ఫండ్స్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ కూడా ఈ పర్టిక్యులర్ పీరియడ్‌కి మంచి ఆప్షనే. ఇంతకు మించి మీరు దాంట్లో పెట్టుకోకూడదు. ఓకే. సో, ఆ పైన అంటే లాంగ్ టర్మ్‌కొచ్చేటప్పటికి మన ఫండ్స్ మళ్ళీ మారిపోతాయి. సో, ఏదైనా మోర్ థాన్ 7 ఇయర్స్ మీరు ఉండాలనుకునేటప్పుడు, అప్పుడు మీరు చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏముంటాయంటే లాంగ్ టర్మ్‌కొచ్చేటప్పటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. స్టాక్స్‌లో పెట్టుకోవచ్చు. అండ్ అదే ఒక లాంగ్ టర్మ్ గోల్స్‌లో రిటైర్మెంట్‌కొచ్చేటప్పటికి మనం ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఎన్‌పీఎస్‌లో పెట్టుకోవచ్చు, పీపీఎఫ్‌లో పెట్టుకోవచ్చు, వీపీఎఫ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇలా సీనియర్ సేవింగ్ సిటిజన్ స్కీమ్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా లాంగ్ టర్మ్‌కెళ్ళేటప్పటికి మనం చూజ్ చేసుకునే ఆప్షన్స్ కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి చూజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇలాంటి రిస్క్ ఉన్నప్పుడు మనకి రిటర్న్స్ ఎక్కువొస్తాయి. సో, షార్ట్ టర్మ్‌కి రిస్క్ తక్కువ చూసుకోవాలి. లాంగ్ టర్మ్‌కి రిస్క్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అండ్ మనకి ఎన్ని ఇయర్స్ పీరియడ్ ఉందో దాన్ని బట్టి మనం చూజ్ చేసుకునే ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్‌ని చూజ్ చేసుకోవాలి. అలా చూజ్ చేసుకోకపోతేనే లాట్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతాయి. ఈ మిస్టేక్స్ వల్లనే అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనం పెట్టిన అమౌంట్‌ని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే భయపడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మీరు ఎంత టైమ్ ఫ్రేమ్‌కి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నారు, దానికి ఎలాంటి ఫండ్స్ కరెక్ట్,
వాటి బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఫండ్స్‌లో మీ మీ అమౌంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అట్లనే మీ గోల్స్‌ని కూడా మీరు ఈజీగా రీచ్ అవ్వగలరు. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనుకున్నా, మీకేమైనా పర్సనల్ క్వెషన్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్‌లోని మనం వాటి గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అలానే మీకేమైనా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా, లేకపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో క్లారిటీ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. కనెక్ట్ అయ్యి పర్సనల్‌గా వాటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ అవసరాలుంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే, కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్. కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే, కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో, మన లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి, మనకొచ్చే గోల్స్‌కి ఎలాంటి ప్లానింగ్ అవసరం. అలానే ఆ ప్లానింగ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ప్లానింగ్‌తో పాటు ఇంకేం కావాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్‌గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్‌లోని డీటెయిల్‌గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో పాటు, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్‌తో పాటు ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని. సో, నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతుల్లో తీసుకోండి. థ్యాంక్ యూ.